ఇటు ఇజ్రాయెల్ చెప్తుంది, ఇటు ఇరాన్ అణుబాంబులను తయారు చేస్తుంది. ఆ అణుబాంబులను మేము ముందుగానే ఆపకపోతే ఆ అణుబాంబులను మా మీద ప్రయోగిస్తుంది, మమ్మల్ని నాశనం చేస్తుంది అనేసి ఇక్కడ ఇజ్రాయెల్ చెప్తుంది. కానీ ఇక్కడ ఇరాన్ ఏమంటుంది, మీరు మా మీద బాంబులు వేస్తే మేము నిశ్శబ్దంగా ఉండాలా అనేసి ఇటు ఇరాన్ అంటుంది. అంతేకాకుండా ఇటు ఇరాన్ అనేది ఇటు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అనేసి బాగా అయితే అర్థమవుతుంది. అయితే ఇది కేవలం ఇద్దరి మధ్య పోరు అయితే కాదు, ఇది రెండు తాత్వికాల మధ్య, రెండు భయాల మధ్య, రెండు గర్వాల మధ్య గడ్డకట్టిన ఓ మహాయుద్ధం. ఒక పక్క ఇటు ప్రపంచమంతా కూడా చూస్తుంది, యూరప్ శాంతి ఒప్పందాల ప్రయత్నం చేస్తుంది. ఇంకా ట్రంప్ అయితే 2 వారాల్లో తుది నిర్ణయం అయితే తీసుకుంటాను అనేసి చెప్పాడు. ఒకవేళ ఇది ఏమాత్రం కనుక తేడా కనుక జరిగితే వరల్డ్ వార్ 3కి అయితే ఖచ్చితంగా బీజం పడుతుంది. మీరేమంటారు? దీనివల్ల స్టార్ రైట్ ఆఫ్ హార్మోజ్ కనుక మూసుకుంటే పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అందుతాయి. అంతేకాకుండా రెడ్ సీ షిప్పింగ్ లైన్ కనుక మూసుకుంటే దిగుమతులు స్తంభిస్తాయి. మనం ఈ వీడియోలో డీటెయిల్గా ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకుందాం. ఓకే.